కరెక్ట్ జవాబు చెప్పిన వారికి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకు బయలుదేరినది ఏ ఊరు? ఎబెనేజర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో నీకు బహుమానం. సభలో అందరూ రెండవ ప్రశ్న, యుద్ధములో పడినది ఎవరు? యుద్ధములో ఓడిపోయినది ఎవరు? ఇశ్రాయేలీయులు. వెరీ గుడ్. రా ఇదిగో నీకు మూడో ప్రశ్న అనగా షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఉన్నది ఎవరు? సైన్యములకు కెరూబుల మధ్య ఉన్నది ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా. వెరీ గుడ్. చూడరా. వెరీ గుడ్. నాలుగో ప్రశ్న, యెహోవా నిబంధన మందసమును దానిలోనికి రాగా భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు వేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. వెరీ గుడ్. రండి. ఐదో ప్రశ్న, ఇశ్రాయేలీయులు విన్నది ఎవరు? ఇశ్రాయేలీయులు కేకలు విన్నది ఎవరు? ఫిలిష్తీయులు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఉందా? అంతవరకు ఉన్నది. ఆరో ప్రశ్న, ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు ఎవరితో వెళ్ళారు? వెరీ గుడ్. ఏడో ప్రశ్న, ఇశ్రాయేలీయులు ప్రైజ్ ఇవ్వలేదు నీకు? చిన్న చూడరా. ఓకేనా? ఏడో ప్రశ్న, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధములోనే ఎక్కువ తక్కువ ఎంతమంది కూలిది? 4000 మంది. వెరీ గుడ్. రికార్డు ఉందా నీకు? 4000 మంది. అయితే కేకలు విని ఈ గల్లంతు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పినది ఎవరు? బిన్యామీనీయుడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఓకేనా? 9వ ప్రశ్న, ఆ సమయంలో ఏలీ కోడలు కన్నది బిడ్డకు పెట్టిన పేరేమిటి? ఈకాబోదు. వెరీ గుడ్. 10వ ప్రశ్న, ఆమెతో భయపడవద్దు అని చెప్పింది ఎవరు? స్త్రీలు. వెరీ గుడ్. 11వ ప్రశ్న, రమ్య, ఏలీ వయసు ఎంత? 95 పేర్లు. 95
రాంగే రాంగే ఏలి వయసు 95 ఏళ్ళు. 98 రాంగే ఏళ్ళు 98 ఏండ్లు 5 కాదు 8 ఇంకెళ్ళు రమ్య రా గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి చదివేటప్పుడు. నువ్వు 2 సార్లు అడిగి అదే చెప్పావు. వెరీ గుడ్. నవ్య నవ్య రా. ఓకే మీరు కూర్చోండి. Bless. ఇంకా ఎదురున్నారు అది బ్లెస్ ప్లస్ ఇంకా బాయ్ మీరు కూర్చోండి ఇంకా పెద్దవాళ్ళు కూర్చోండి కండత వాక్యాలు అధ్యాయం పుస్తకాలు కండత వాక్యాలు అటు తిరిగి అటు తిరిగి ఆది కాండము 2వ